నేను మాట్లాడే ఈ మూడవ ఆడియో వినే ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి. నేను ఎన్టీఆర్కి పిచ్చ ఫ్యాన్ని. నేను మన ఎన్టీఆర్ మీద ఎంతో అభిమానంతో ఒక మంచి కథని 5 సంవత్సరాలుగా ఎంతో ఇష్టపడి రాశానండి. చివరికి నేను అనుకున్న దాని మీద ఈ కథ 100 రెట్లు బాగా వచ్చిందండి. ఇంక ఈ కథని ఎరగదీసేసిన క్లారిటీ నాకు వచ్చేసిందండి. ఇంకా నాకు డబ్బు వద్దండి, పేరు వద్దు, అసలు ఏమీ వద్దండి. అన్న మీద అభిమానంతో రాశాను అంతే. కథ అంటే రాశాను కానీ అన్నయ్యని ఎలా కలవాలో కూడా నాకు తెలియదండి. కానీ ఎలాగైనా కలవాలండి అని ఇలా ఆడియో పెడితే ఎవరైనా హెల్ప్ చేయకపోతారా అని చిన్న ఆశతో ఇలా చేస్తున్నాను అంతేనండి. ఇలాంటి మంచి కథని అన్నయ్య మిస్ కాకూడదండి. నేను మన టాలీవుడ్లో ఎంతో అభిమానించే డైరెక్టర్లో 5 ఉన్నారండి. అందులో ఒకరు రాజమౌళి గారు. కథలు ఎంచుకోవడంలోనూ డైరెక్టింగ్ చేయడంలోనూ ఆయన చాలా గొప్పవారు. డైరెక్టింగ్ చేయడంలో ఆయన గొప్పవారైతే కథలు రాయడంలో ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఇంకా గొప్పవారు. వారంత కాకపోయినా వారు వింటే మెచ్చుకునే విధంగా ఒక మంచి కథను రాయగలిగానండి. అది చాలు. నా కథలోని మాటల విషయానికి వస్తే నాకు త్రివిక్రమ్ గారన్నా ఆయన సినిమాలోని మాటలన్నా చాలా ఇష్టమండి. ఆయన మాటలు నా లైఫ్కి ఇన్స్పిరేషన్. ఆయన రాసే విధంగా 4 మంచి మాటలన్నా సరే నా కథలో రాయాలనుకున్నానండి. అలాగే మాటలు రాశాను ఈ కథలో. ఇంకా నా కథలోని యాక్షన్ సీన్స్ కామెడీ విషయానికి వస్తే నాకు వినాయక్ గారి సినిమాలు గుర్తొస్తాయండి. స్ఫూర్తి ఆయన సినిమాలు. అన్నయ్య ఆది సినిమాతో మంచి పవర్ఫుల్గా చూపించాడు. తర్వాత అదిర్తులండి సినిమాతో అన్నయ్యలోని కొత్త కామెడీ యాంగిల్ని చూపించి ఎన్టీఆర్ ఏమైనా చేయగలడని నిరూపించారు ఆయన. ఆయన స్ఫూర్తితో మన అన్నయ్యని ఎవరో చూపించలేనంత కొత్త క్యారెక్టర్తో, ఊహించలేనంత కొత్తగా ఇలాంటి కథని అన్నయ్య చేస్తారని అనుకోలేదురా, ఎరగదీశాడు రా అన్నయ్య అని మన ఫ్యాన్స్ అనుకునే విధంగా ఈ కథను రాశారండి. నాకు డైలాగ్స్ అంటే బోయపాటి సీన్ గారండి. ఆయన సినిమాలే హీరోని పవర్ఫుల్గా చూపించాలన్నా, హీరో చేత డైలాగ్ డెలివరీ కొత్తగా చెప్పించాలన్నా సరే ఆయనే. ఆయన స్ఫూర్తితో నా కథకి 30 పవర్ఫుల్ డైలాగ్స్ రాశానండి. ఇవే నా కథకు బలం. ఇక ముఖ్యంగా చెప్పవలసింది పూరి జగన్నాథ్ గారి గురించి అండి. ఈయన ప్రతి కథలోనూ కొత్తదనం కోరుకుంటారు. కొత్తగా జనానికి ఏదో ఒక మెసేజ్ తన సినిమాల ద్వారా చెప్పాలని సినిమాలు తీస్తారు ఆయన. మంచి టాలెంట్ ఉండి నిరూపించుకునే ఛాన్స్ లేదని బాధపడుతున్న వారికి ఆయన 10 ఐడియాస్ ఇచ్చి షార్ట్ ఫిల్మ్ తీసి మీ టాలెంట్ ఏంటో చూపించమన్నారు కదన్నప్పుడు ఆ వార్త విని నేను చాలా సంబరపడ్డానండి. కానీ నేను మంచి కథ అయితే రాయగలిగాను కానీ డైరెక్టింగ్ చేయలేనండి. ఇప్పుడు ఎలా రా బాబు అని ఆలోచిస్తుంటే అప్పుడు నా మనసు, రే సుబ్బు, మంచి కథ రాసిన గొప్పగా ఫీల్ అయిపోవడం కాదురా, ఈ షార్ట్ ఫిల్మ్ పూరి జగన్నాథ్ గారు మెచ్చుకునేలా రాసి తీస్తే ఆయన ద్వారా నువ్వు మన ఎన్టీఆర్ అన్నకి నీ అసలైన కథ గురించి చెప్పే అవకాశం ఉంటుందేమో చూడు అని చెప్పిందండి. అప్పుడు నేను ఎలాగైనా సరే షార్ట్ ఫిల్మ్ తీయాలని ఫిక్స్ అయ్యానండి. అప్పుడే ఆయన 4వ ఐడియా గురించి చెప్పారు. ఆ ఐడియాలో ఆయన కథ అంతా చెప్పలేదండి, ఒక పాయింట్ చెప్పి ఈ రకంగా నాకు మంచి షార్ట్ ఫిల్మ్ తీసి చూపించమన్నారు. నాలోని టాలెంట్ చూపించడానికి ఈ 4th ఐడియాని కరెక్ట్ అని నిర్ణయించుకున్నాను. మంచి మాటలతో, మంచి సెంటిమెంట్ కథతో ఈ జనానికి ఒక మంచి మెసేజ్ చెప్పే విధంగా ఆ కథను బాగా రాశాను. ఎలాగైనా తీయాలని మా ఫ్రెండ్స్ని యాక్ట్ చేయమని అడిగాను. కానీ వాళ్ళు మాకు రాదు, మాకు యాక్టింగ్ రాదురా, ఇంకేమైనా అయితే చేద్దాం మరి చూడు, మా వల్ల కాదురా అన్నారండి. ఇంకొక్కడిని ఏం చేయాలో తెలియక మంచి మెసేజ్ ఉన్న కథని జనానికి చూపించలేకపోయానండి. అయినా ఈ జనానికి మెసేజ్ ఇచ్చేందుకు గొప్పవాడిని కాదులేండి మనం అని వదిలేసాను దాన్ని. కానీ నా అసలైన కథను మాత్రం అలా వదలలేనండి. ఎంత లేట్ అయినా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కథని అన్నయ్య దగ్గరికి చేరుస్తాను. ఈ ఆడియో అయినా అన్నయ్య దగ్గరికి వెళ్తుందని వింటారని ఆశిస్తున్నానండి. మీరు కూడా హెల్ప్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్. తప్పుగా మాట్లాడితే క్షమించండి అందరూ. ఉంటాను. జై ఎన్టీఆర్. నేను మాట్లాడే ఈ